రైస్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు. నాకైతే అర్థం కాదు. రైస్ ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి, మళ్ళా 3 రోజులకు 15 రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది. ఒక్కొక్క ఫేర్ ప్రైస్ షాప్ 4 రోజులు తిరుగుతుంది. అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్ధతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు. ఒకప్పుడు అప్ టు 20th వరకు ఏ ఫేర్ ప్రైస్ షాప్ పోయినా రైస్ ఎసెన్షియల్ కమోడిటీస్ దొరికేటివి. ఇఫ్ నెసెసరీ డోర్ డెలివరీ కూడా ఇచ్చాం. ఇప్పుడు 1800 crores 2000 crores ఖర్చు పెడుతున్నారు మీరు దీనికి. వై? 15 రోజులు పని పెట్టి ఇద్దరికి మంత్ అంతా శాలరీస్ పే చేస్తున్నారు. ఒక వెహికల్ కొని 15 days ఉపయోగించి 15 days ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వై షుడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? ఎవరైతే రాలేని వాళ్ళకు మనం ఇవ్వాల్సిన అవసరం, డిజర్వింగ్ పర్సన్స్ వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడు కూడా అలాంటి ఇనేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి తప్ప, కానీ వాళ్ళు ఏంటి రోడ్డు మీదకి వచ్చి నిలబడుకోవాలి అవర్స్ టుగెదర్ రైస్ తీసుకోవడానికి. ఎప్పుడు వస్తుంది తెలియదు ఈ వెహికల్. అంటే వాళ్ళ టైం కూడా వేస్ట్. అంత మునుపు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుపోయేది పోయి ఇప్పుడు రివర్స్ చేశారు. ఇదంతా కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్, రాష్ట్రం మీద డెట్, తర్వాత లిస్ట్ ప్రకారం చేయడం. అదే వెహికల్స్ లో రీసైక్లింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడే మన వాడు చెప్పినట్టు కాకినాడలో ఒకే ఫ్యామిలీ 3 పొజిషన్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఎమ్మెల్యే, పోర్ట్ ఎమ్మెల్యే. వేర్ ఆర్ వి గోయింగ్? అంటే దొంగ చేతుల్లోకి తాళాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా మనం ప్రేక్షకులకు కూర్చున్నాం గవర్నమెంట్, లేకపోతే మనమే సపోర్ట్ చేశాం. దీంతో క్లియర్ గా రైస్ అంతా కూడా స్మగ్లింగ్, రీసైక్లింగ్ జరిగింది. కాబట్టి ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. విల్ కరెక్ట్ ఎవ్రీథింగ్. దీస్ మై అబ్జర్వేషన్స్. కాబట్టి ఆల్ కలెక్టర్స్ మీరు ఒక అవగాహన పెంచుకోవాలి. నేను ముందే చెప్పాను, ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ జాబ్ ఫర్ యూ. ఇవన్నీ చేయగలిగితే పబ్లిక్ లో ఒక పాజిటివ్ చర్చ వస్తుంది. ఓల్డ్ సిస్టమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్. మీరు కలెక్టర్స్ అందరూ రివ్యూ చేసి ఒకసారి డిపార్ట్మెంట్ చెప్తే దాన్ని కూడా ఒకసారి అనలైజ్ చేసుకుని ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేసి బెస్ట్ సిస్టమ్ అడాప్ట్ చేస్తాం. 48 hours లోపల రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు వెళ్ళాలి. మళ్ళీ గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అవద్దండి. లాస్ట్ టైం అన్ని గోతాలు రంధ్రాలు పడిపోయి ఇక్కడి నుంచి తీసుకుపోయే లోపల సగం ధాన్యం దారిలో పోయింది. నెంబర్ 2, ఇష్ట ప్రకారం సెలెక్టివ్ రైస్ మిల్స్. ఈ ఊర్లో రైస్ పండిస్తే, ప్యాడీ పండిస్తే ఆ ఊర్లో ఉండే రైస్ మిల్లు మిల్లింగ్ చేయడానికి లేదు. వీళ్ళని ఇక్కడి నుంచి వాళ్ళ రైస్ మిల్ ఈస్ట్ గోదావరి నుండి అక్కడ పంపిస్తారు ర్యాండమ్ అనే పేరు పెట్టి. ఆల్ దిస్ థింగ్ షుడ్ గో. రైతు సెంట్రిక్ గవర్నమెంట్ ఉండాలి. ప్రొక్యూర్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ఇది గుర్తుపెట్టుకుని ఏ విధంగా చేయాలో మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.